మీరు చేసేటువంటి నృత్యాన్ని ప్రేరని అని మీరు పెట్టేసుకున్నారు ఇంకా రాజ్ కుమార్ గారికి ఇంటి పేరు లేకుండా. ప్రధాని గారు అయిన మాటలకెళ్ళి రాజ్ కుమార్ అనే పేరు రావడం, అసలు ఆ వీడియో చూస్తుంటేనే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. पेरिनी राजकुमार के नाम से जानने लगे हैं। पेरिनी नाट्यम भगवान शिव को समर्पित एक नृत्य है। సో మీరు శివుని వేషం వేస్తూ ఉంటారు, అసలు సాక్షాత్తం శివుని చూసినట్టుగానే అనిపిస్తుంది. ఫస్ట్ వేసిన డ్యాన్స్ ఏంటి, పాట ఏమైనా గుర్తుందా మీకు ఫోక్లో? ఫోక్లో రావే వయ్యారి రాసగుమ్మడి ఈ రాళ్ళుగా ఈ పిట్టల దొరని సరి జోడి. సో తరతరాలు ఉండిపోయేలాగా ఏదైనా గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. అంటే మీరు ఎలా అనుకుంటారు దాన్ని? మొన్న సీఎం గారు పిలిచినప్పుడు కూడా మేము ఒక మాట చెప్పడం జరిగింది. అదొక్క పరిస్థితి అడగలేనని చెప్పేసి సూసైడ్ దాకా వెళ్ళారా? వాస్తవం. సో మీరు ఇదంతా నేర్చుకున్న తర్వాత ఒక 5 years కూడా మీరు మలేషియాకి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మీరు నాట్యం నేర్పించడం జరిగింది. సో ఎందుకు మరి అక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మళ్ళీ ప్రదర్శనలు స్టార్ట్ చేశారు? అక్కడ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురయ్యా? అంటే అనుకున్నది రీచ్ కాలేకపోయారా? ఓకే, నేను అసలు ఇక్కడి నుంచి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్ సోర్సెస్. మాకు ఇంటికాడ ఎలా ఉంటుందంటే 5th బిలోనే, అప్పటికి నేను ఊర్లోనే ఉంటున్నాను, ఇంటికాడనే ఉంటున్నాను కాబట్టి 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి అంటే 2 మేబీ గుర్తులేదు, 3, 4, 5వ తరగతులలో రైస్ మిల్లులో పనికి వెళ్ళేవాడు. మీ అమ్మగారితో పాటు వెళ్ళేవారు. సో బూడిద మోసుకుంటూ అంటే నైట్ పనికి వెళ్ళాలి, ఉదయాన్నే మళ్ళీ బడికి వెళ్ళాలి. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటికి వస్తూ చిన్న చిన్నగా ఇక హైదరాబాద్ అంటే సూర్యాపేటకి ఎప్పుడైతే రీచ్ అయ్యానో ఇక ఫైనాన్షియల్ సోర్స్ మనకు తెలియదు ఇంకేమీ. అవును. కానీ ఇంటికాడ అన్నయ్య ఉన్నాడు, అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, వాళ్ళ బతుకులు ఎట్లా. సరే అక్కడి నుంచి నేను హైదరాబాద్కి వచ్చాను, సూర్యాపేట నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. సో ఎలా అనే సందర్భంలో ఎవరైతే గురు బండి కుమార్ గారు ఉన్నారో వారు సింగపూర్లో జాబ్ చేస్తున్నారు, వెళ్ళిపోయారు వారు అప్పటికి. ఇక్కడ ఈ కార్యక్రమాలు కొన్ని జరిగిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయారు. త్రూ పేరుని వెంకట్ అని చెప్పేసి వెంకట్ గౌర్ అనే బ్రదర్ ద్వారా ఆయనను రమ్మంటే, లేదు మిత్రమా నువ్వు వెళ్ళు, నేను వెళ్ళలేను, ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా అని చెప్పేసి అన్నారు. ఏదైతే డ్యాన్స్ స్కూల్ని నేను రన్ చేస్తున్నానో గురు అఫ్జల్ పాషా గారు, ఆయన కాలం చేసిన తర్వాత నేను నడిపిస్తున్నాను అనమాట. సో ఆ డ్యాన్స్ ఉందండి. అయితే ఇక్కడ ఏదైనా గివ్ అండ్ టేక్, ఇచ్చి పుచ్చుకోవడం మర్యాద, అది ధర్మంగా ఉండగలగాలి. సో నాకు వెంకట్ గారు ఏం చేశారంటే మలేషియా పోవడానికి నాకు రిఫర్ చేశారు ఏ గురువు గారి దగ్గర. నేనేం చేశాను, అన్న నేను అటు వెళ్తాను, మీకు మ్యారేజ్ అయింది, మీకంటూ ఒకటి స్థావరం ఉండాలి కాబట్టి గురుగారి అకాడమీని మీరు నడిపించుకోండి. నేను అది ఆయనకు హ్యాండ్ ఓవర్ చేశాను, నేను అటు వెళ్ళిపోయాను. ఇదంతా ఎందుకు వెళ్ళానంటే ఫైనాన్షియల్ సోర్సెస్, తిండి తికానా లేని జీవితాలు. మరి కళారంగంలో ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా నిలబడాలి అనేది కూడా తెలియదు. సో అక్కడికి వెళ్ళి నాకు జీతం ఎంత, 5,000 రూపాయలు మాత్రమే అన్నారండి. అక్కడ తెలియదు, అది అక్కడ రింగిట్ అని అంటారు అనమాట. సో అక్కడ రూపాయలు రింగిట్ అని అంటారు. అది 5,000 రూపాయలు అక్కడ ఇస్తున్నారు, కానీ నాకు తెలియదు అది ఇక్కడ 5,000 అసలు దాంట్లో ఇంత ఒక్క రింగిట్కి 20 రూపాయలు మనకు వస్తాయన్న విషయం కూడా నాకు తెలియదు. జస్ట్ నేను వెళ్ళాలి, డాన్స్ చెప్పాలి, అంతవరకే. సో అక్కడ ఎవరు చూసుకునే వాళ్ళు మీకు? అకామిడేషన్ అంతా కంపెనీ చూసుకునేదండి. సో వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఏమైనా సరే మేము మాకు ఫుడ్ కానీ ఇంటికాడికి కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం సెట్ రైట్ అవుతున్నాం అంతే. కానీ లోపల ఉన్న ఒక తపన ఏమైతే ఉందో ఆ తపన మాత్రం నన్ను నిద్ర పట్టనీకి దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళి ఇక్కడెక్కడో ఉండడం అదొక బాధ అనేది ఉంటుంది. బాధ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే నేను టువర్డ్స్ కల్చర్ బాగుంటాను అనమాట. అసలు ఏంటి నేను ఇక్కడ రావడం ఏంటి, సరే వచ్చాను, ఎంతకాలం నేను ఇక్కడ చేయాలి, పరాయి దేశంలో వచ్చాను, ఇక్కడ చూస్తేనేమో మన కల్చర్ని వాళ్ళు నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు, మరి మనం ఎందుకు చూసుకోవట్లేదట. డ్యాన్స్ని కానీ యోగాని కానీ దేన్నైనా వాళ్ళు చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు, మరి మన వాళ్ళు ఎందుకు చేయట్లేరు అని చెప్పేసి ఒక బాగా డిస్టర్బ్ చేసింది ఆ ఆలోచన. నన్ను రిజైన్ చేసి వచ్చేసి ఒక 4-5 నెలలు ఇంట్లోనే ఉండి ప్రాజెక్ట్ తయారు చేసుకొని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ అప్పుడు మామిడి హరికృష్ణ గారు ఉన్నారు, ఇప్పుడు ఆయనే ఉన్నారు, వారి దగ్గరికి ప్రాజెక్ట్ ఫైల్ తీసుకొని వెళ్తే
నేను తెలియదు ఆయనకి, ఎందుకంటే రాష్ట్రం మారి అవును. సపరేట్ అయ్యి, సో బిఫోర్ ఉన్న డైరెక్టర్లు వేరే, ఇప్పుడు చేంజ్ అయిన తర్వాత వచ్చిన డైరెక్టర్ వేరే. సో నేను ఎప్పుడు చూడలేదంటే సార్ ఇట్లా నేను ఇట్లా వెళ్ళాను, ఇట్లా సో అండ్ సో అని చెప్పేసి అప్పుడు టేకప్ చేశాను అనమాట. అంటే ఆయన చెప్పారు, సరే మిత్రమా చూసుకో ఒకసారి అని చెప్పేసి, జస్ట్ మరి నీకు పర్మిషన్స్ ఎట్లా ఇస్తారు టెంపుల్స్ కానీ స్కూల్స్ కానీ అంటే, నేను తీసుకొస్తాను సార్ అని చెప్పేసి ఒకటే మాట అన్న. కిందికి మీదికి చూశారు, అంటే పర్మిషన్ ఎట్లా తీసుకొస్తాడు ఈ అబ్బాయి అని చెప్పేసి, అంతే విన్నాను వెళ్ళిపోయాను అంతవరకే. ఒక బైక్ తీసుకొని నా రథయాత్రకు ముందే ఒక యాత్ర అయిపోయింది, అది బైక్ మీద, ఓన్లీ బైక్ యాత్ర అప్పుడు. బైక్ యాత్ర. అది ఎలా అంటే బ్యాక్ ప్యాక్ వేసుకొని ఒక 4 జతల బట్టలు అంతే వేసుకొని త్రూ అవుట్ తెలంగాణ మొత్తం తిరిగానండి. హై స్కూల్స్, మోడల్ స్కూల్స్, కస్తూరిబా, ఇలా గురుకుల పాఠశాలలు ఏమైతే ఉన్నాయో అన్నిటినీ టచ్ చేస్తూ ప్రతి జిల్లాలో, అప్పుడు మనకు 10 జిల్లాలు, ఆ 10 జిల్లాల మార్జింగ్ ప్రకారమే చూసుకున్నాను నేను. సో ప్రతి జిల్లాలో ఇన్ని స్కూల్స్ అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో హాలిడే వచ్చే డే నాడు నేను ఏ ఊరిలో ఉంటానో ముందే ప్లానింగ్ చేసుకొని ఆ ఊరి టెంపుల్స్లో వెళ్ళి ప్రోగ్రామ్ చేసేవాడిని అనమాట. ముందే పర్మిషన్ తీసుకునేవాడిని కాబట్టి. సో పర్మిషన్ అంతా తీసుకొని వచ్చి అదే హరికృష్ణ గారి దగ్గర వెళ్ళి తీసుకొని వెళ్తే, సార్ నమస్కారం, ఇట్లా నేను ఇట్లా సో అండ్ సో అనగానే కొంచెం స్కానింగ్ చేశారు. యానో చూసిన ఈ అబ్బాయిని వన్ టైమే నేను మీట్ అయ్యాను సార్ని. అప్పుడు అరే ఎటు పోయినావు, పర్మిషన్ తీసుకొస్తాను ఎటు పోయినావు అంటే, తీసుకొని వచ్చాను. షాక్ అయ్యారు అసలు. తమ్ముడు నిజమారా, నిజంగా తీసుకొచ్చావా అంటే, అవును సార్. మరి ఎట్లా వెళ్ళావంటే, బైక్ మీద వెళ్ళా. అరే ఒక్క మాట నాకు పూర్తిగా చెప్పనివ్వకుండానే వెళ్ళిపోయావు నువ్వు, చెప్పుంటే నేను డిపార్ట్మెంట్, అది కల్చర్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రాసి లెటర్ అన్నా తెప్పించేవాడిని అన్నట్టు ఇచ్చారనమాట ఒక మాట. నేను ఒకటే అనుకున్నాను, లేదు సార్ నేను వెళ్ళాలనుకున్నా, నేను వెళ్ళాను, పర్మిషన్ తీసుకొని వచ్చానంటే, ఎప్పుడు నీ ప్రోగ్రామ్ అంటే, నేను రిటర్న్ వచ్చేసరికి నాకు 3 డేసే ఉందండి, ఇంకా 3 డేస్ తర్వాత నా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. డే 1 3 డేస్ నువ్వు వెళ్ళిపో, ఫస్ట్ నీకు నేను మెయిల్ చేస్తాను ఈ ఆర్డర్ కాపీ, నువ్వు వెళ్ళిపోయి నీ అరేంజ్మెంట్ చూసుకో అని చెప్పారు. మొట్టమొదటి ప్రదర్శన సూర్యాపేట జిల్లాలో టౌన్లో జరిగింది. సో మీ దగ్గరే? మా దగ్గర. ఎందుకంటే మన పుట్టిన గడ్డ, తెలంగాణ పోరాటంలో అది చాలా గొప్ప పోరాటం చేసిన సూర్యాపేట జిల్లా, కళాకారులు కూడా చాలా గొప్పగా ఉండేది. సో అంత తీసుకొచ్చినా కూడా మీకెందుకు గవర్నమెంట్ జాబ్ రాలేకపోయింది అక్కడ? గవర్నమెంట్ జాబ్ అంటే అండి, సహజంగా అయితే నేను అప్పుడు పేరుని త్రూఅవుట్ తెలంగాణ 101 రోజుల ప్రదర్శన కార్యక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోయింది. దాదాపు లక్షల పిల్లలు, ఒక్కొక్క స్కూల్లో 2000 మంది 3000 మంది, నేను దాదాపు 200 పైన ప్రోగ్రామ్ చేశానండి. టెంపుల్స్ అని అన్నీ కలుపుకుంటే దాదాపు ఒక 2-3 లక్షల పిల్లలు, అంటే ఇంకెక్కువనే కాదు, ఐ నెవర్ క్యాలిక్యులేటెడ్. సో ఆ సందర్భంలో పేరుని అంటే మన తెలంగాణ శాస్త్రీయ నృత్యం అని చెప్పేసి మ్యూజిక్ కాలేజెస్ ఉన్నాయి, సంగీత కళాశాలలు ఒక 6 ఉన్నాయండి. వాటిల్లో పేరుని పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అంటే నేను ఇక్కడ ఎలా ఆలోచిస్తానంటే, ఇక్కడ మనకు ఆర్ట్ ఫామ్ నిలబడాలి, మన సంస్కృతి నిలబడాలి, మన కల్చర్ అలా ప్రజల్లో అంటే వెళ్ళిపోవాలి పిల్లల్లోకి ఇంకా గొప్పగా. ఎందుకంటే రేపటి తరానికి వాళ్ళే నాంది కాబట్టి తప్పనిసరిగా అని చెప్పేసి అనుకున్నాను. సో జాబ్ నాకు రాలేదు అనే ఫీల్ కంటే, సరే నేను చేయడం వల్లనో లేకపోతే ఏదో ఒకటి జరిగింది, ఒక 6గురికి అయితే ఉపాధి కలిగిందనే ఆనందం అయితే నాలో ఉంది. జాబ్ మీద ఫోకస్ అనేది నేను లేకుండే, నా ఉన్న వయసుకి నేను ఇక ఉరుకుల పరుగుల్లోనే ఉన్నా. చేయాలి, ఇంకా కొత్తగా ఏదైనా తీసుకురావాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ఇంకా మన కల్చర్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఈ పేరుని నాట్యాన్ని అందరికీ తెలిసేలా చేయాలని చెప్పేసి ఆ ఆలోచనలోనే జాబ్ గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. కాకపోతే అప్పుడు గవర్నమెంట్ నాకు రవీంద్ర భారతిలో మంచి సన్మానం చేసి చేశారు. సో ఎంత చేసినా కూడా మీరు రవీంద్ర భారతి వరకు, అలాగే చూసుకుంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి శిల్పారామం వరకే సో మీ అంటే నృత్యాలు చేయించుకొని పక్కకు మళ్ళీ జరపడం జరుగుతుంది. సో అలాంటి సందర్భాల్లో మీరు ఏమైనా ఫీల్ అవుతుంటారా? అంటే మా కళ ఇక్కడికి అయిపోతుంది అంటే వచ్చిన వాళ్ళకి, అది కూడా మనకు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే మిమ్మల్ని పిలవడం జరుగుతుంది, అంటే వాళ్ళు అక్కడ మిమ్మల్ని యూజ్ చేసి పక్కన పెడుతున్నారని అనుకోవచ్చా మీ కళని? అలా అని నేను ఏం అనుకోలేదండి. కాకపోతే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఎంతకాలం ఎగరగలుగుతాం ఈ కాళ్ళతోటి. అవును, అదే. సో కొంతవరకు మనం ఒక ఎక్స్టెంజ్కి వెళ్ళిపోయిన తర్వాత శరీరం కూడా సహకరించగలగాలి. ఇలా ఏదైనా అద్భుతం చేసి ఓ జాతీయ అవార్డు పొందడం కావచ్చు, ఇలాంటి గొప్ప అవార్డ్స్ వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేస్తే కానీ రాదండి. ఎందుకంటే నాకు స్వతహాగా నాకు తెలుసు, నాకు 101 రోజుల్లో L4 L5 అనే డిస్క్
ప్రాబ్లం అది ఇప్పటికీ నా క్యారీ చేస్తూనే ఉన్నాను. ఇంతవరకు నేను ఎక్కడ చెప్పుకోలేదు ఇవన్నీ వాస్తవానికి. సో ఎవరికో అంటే అంత సాక్రిఫైస్ చేసిన లైఫ్కి ఎక్కడో ఒక దగ్గర డిఫెక్ట్ ఉంటుంది పక్కాగా. ఇప్పుడు అర్థమవుతుంది, అరే ఏదైనా జాబ్ కానీ ఏదైనా ప్లేస్ ఇస్తే ఒక ఇల్లు మాకు ఏమి ఇచ్చినా మళ్ళీ మేము కల్చర్ కోసమే కష్టపడతాం. అవును. ఇప్పుడు ఆర్థిక సహాయం చేసినా కానీ ఇల్లు ఇచ్చినా కానీ జాబ్ ఇచ్చినా కానీ దాని ద్వారా వచ్చే ఏమైతే ఉంటుందో ఇన్కమ్ కానీ దాన్ని మళ్ళీ మేము రిఫ్లెక్ట్ ఎక్కడ చేస్తామంటే కల్చర్లోనే చేస్తాం. సో అది ఇప్పుడు అనిపిస్తుంటుంది ఎప్పుడైనా కొన్ని సందర్భాలలో. సో మీరు శివుని వేషం వేస్తూ ఉంటారు, అసలు సాక్షాత్తం శివుని చూసినట్టుగానే అనిపిస్తుంది. ఎన్నో వందల వేలో ప్రదర్శనలు ఇచ్చారు, సో ఎంతో ఆకట్టుకున్నారు. సో మొన్న రీసెంట్గా తీసుకుంటే మనకు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కూడా మీకు రేవంత్ రెడ్డి గారు పిలవడం జరిగింది, సన్మానం చేయడం జరిగింది. గొప్ప విషయం అండి అది. గవర్నర్ గారు తమిళిసై గారు అంటే గవర్నర్ ఉన్నప్పుడు వాళ్ళు. సో ఇవన్నీ ఏంటంటే అక్కడి వరకు పిలవడం, ఏదో న్యూస్ రావడం, పేపర్స్ రావడం కంటే మీకంటూ ఒక ఆర్థికంగా ఈ నెల ఈ రోజు గడవాలి, మళ్ళీ నెక్స్ట్ ఏంటి, మళ్ళీ మీ ఫ్యూచర్కైనా కావచ్చు, మీ పిల్లలకైనా కావచ్చు, సో తరతరాలు ఉండిపోయేలాగా ఏదైనా గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. అంటే మీరు ఎలా అనుకుంటారు దాన్ని? నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తానండి. ఎందుకంటే కళాకారులకు కూడా ఏదన్నా జీవన భృతిగా ఏదైనా చేయాలి. మొన్న వచ్చిన గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డు వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇస్తూ నెలకు 25,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. అంటే ముందు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు, బట్ ఇప్పుడు ఏంటంటే కళ్ళకు కట్టినట్టు ఇమ్మీడియట్లీగా వాళ్ళు ఇంకా అవార్డు రిసీవ్ చేసుకోకముందే భలే మాకు ఆనందం అనిపించింది, ఇది కదా కావాల్సింది మనకి అని చెప్పేసి. సో అది వయసు అయిపోయింది. అంటే అప్పటి వరకు మేము బతకాలి అంటే మాకు ఒక జీవన భృతిగా కల్పిస్తే బాగుంటుంది అని మేము అభిప్రాయపడుతున్నాము. మొన్న సీఎం గారు పిలిచినప్పుడు కూడా మేము ఒక మాట చెప్పడం జరిగింది, మాకేమైనా ఇల్లు కానీ ఏదైనా ఆర్థిక సాయం చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అద్భుతంగా ఎవరైతే పద్మశ్రీ అవార్డీస్ని ఎలా అయితే సన్మానం చేశారో ఈ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, ఈ అవార్డు ఏంటంటే 40 సంవత్సరాల లోపు ఉన్న యువకులకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మరి ఈ యువకులు రేపటి నాటికి పద్మశ్రీకి బతికి ఉంటారా? ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కరోనా వచ్చినప్పటి నుండి. సో ఈ మాకు యువకులకందరికీ ఇది ఒక పద్మ విభూషణ్ లాంటిది, దీనికి మించిన అవార్డు లేదండి. కళా వ్యవస్థలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు అనేది 40 ఏళ్ల లోపు వారికి ఇదే హైలైట్ అవార్డు అనమాట. సో మీ కష్టానికి ఒక ప్రతిఫలం దక్కింది అనుకోవచ్చు కదా? 100% అనుకోవచ్చు అండి. సో రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇప్పుడు చాలా కసి మీద ఉన్నారు. సో తప్పక మా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డీస్ ఎవరైతే ఉన్నామో అంటే ఈ రోజు మేము ఉండొచ్చు, రేపు ఇంకో ఉస్తాద్ రావచ్చు. అవును. సో ఇలా వచ్చిన వారికి తప్పనిసరిగా వారికి కుటీరము అంటే ఉండడానికి ఇల్లు, కొంత ఆర్థిక సహాయం ఇచ్చి ఇంకా సంతోషం, ఏదైనా చిన్నపాటి జాబ్ ఇచ్చినా సంతోషం అండి. ఎందుకంటే కళాకారుడు ఎప్పుడూ కూడా ప్రజల్లోకి వెళ్ళి చెప్పడానికి రెడీగా ఉంటాడు. సో మాకు ఏమి ఇచ్చినా దాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్తాం 100%.